బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయం బాలసముద్రం నందు మాజీ శాసనసభ్యులు పెద్ది సురేష్రెడ్డి మాట్లాడుతూ గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లా ఎడారిగా మారనుందని రేవంత్ రెడ్డి వెకిలి మాటలను ఖండిస్తున్నామని అన్నారు. గోదావరి కృష్ణ జలాల గురించి తెలియనివాడు తెలంగాణ నీటి వనరులను ఎలా కాపాడతారని ఈ సందర్భంగా వారు ఎద్దేవా చేశారు. నీళ్ళ ప్రాజెక్టులు ఇలాంటి చేతులు పెడితే ఆ ప్రాజెక్టు రక్షణ ఉన్నదా? ఆ ప్రాజెక్టులు లైవ్లో ఉండగలుగుతాయా? కాళేశ్వరం పైన కూడా విషయం చెప్పి ఒక పిల్లర్కు పర్రె పడితే 1,00,000 కోట్లు కొట్టుకునే పోయినాయని చెప్పి దుష్ప్రచారం చేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఘోష్ గారి కమిషన్ నివేదిక ముగింపు దశకు వచ్చినటువంటి సందర్భంగా ఎక్స్టెన్షన్ ఇచ్చి 2 మాసాలు గంటల్లోనే కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చి ఆ ప్రాజెక్టుపై దుష్ప్రచారానికి ఇంకా కాలయాపన చేసేటువంటి ప్రాజెక్టును నడవకుండా రిపేర్ చేయకుండా కాలయాపన చేసే కుట్ర చేసింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు. కాళేశ్వరాన్ని పండబెట్టి అదేవిధంగా రైతుల పొలాలు ఎండబెట్టి విగ్రహాసం రాక్షసానందం పొందేటువంటి రేవంత్ రెడ్డి నిన్న దేవాదుల ఏ బేసిన్ ఉందో కూడా అవగాహన లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి నదిపై తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాపాడగలుగుతారా? ఒకసారి తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు, ముఖ్యంగా మన వరంగల్ రైతులను, వరంగల్ ప్రజలను, వరంగల్ మీద ఉన్నటువంటి ఏకైక ప్రాజెక్టు టీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా 2001లో కేసీఆర్ గారి భయానికి పునాది పడ్డటువంటి దేవాదుల ప్రాజెక్టును అవహేళన చేసినటువంటి రేవంత్ రెడ్డి యొక్క మాటలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. వెంటనే క్షమాపణ చెప్పారు. సీతక్క గారు, మీ నియోజకవర్గంలో ఉన్న దేవాదుల ప్రాజెక్టు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.